మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో మీ అందరికీ పునరుత్థానమైన శుభాలు తెలియజేస్తున్నాను. లైఫ్ ఇన్ ద వర్డ్ మినిస్ట్రీస్ తరపున మరి ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. నీ నీతి కిరణాలు నాలో చొచ్చి చీకటిని పారద్రోలును. నీ నీతి కిరణాలు నాలో చొచ్చి చీకటిని పారద్రోలును. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము యేసునామము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము శ్రీ యేసునామము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. ఉద్యానవనమునకు నా ప్రియుడు యేసు వేంచేయును. ఉద్యానవనమునకు నా ప్రియుడు యేసు వేంచేయును. ధ్వజముగా చూపి నీ ప్రేమను విందుశాలకు కొనిపోవును. ధ్వజముగా చూపి నీ ప్రేమను విందుశాలకు కొనిపోవును. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము శ్రీ యేసునామము. మేలు చేయు దైవము యేసునామము, మేలు చేయు దైవము శ్రీ యేసునామము. సూర్యుని అంతా స్వచ్ఛము,
చంద్రబింబమంత అందము, మేలిమి బంగారు పాదములు, చలువరాతి స్తంభములు. నీ మేలిమి బంగారు పాదములు, చలువరాతి స్తంభములు. 7 దీప స్తంభముల మధ్యలోనా సంచరించు దేవుడవు. 7 దీప స్తంభముల మధ్యలోనా సంచరించు దేవుడవు. సూర్యుని అంతా స్వచ్ఛము, చంద్రబింబమంత అందము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైఫ్ ఇన్ ద వర్డ్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాభివందనాలు. ప్రైజ్ ది లార్డ్. గత కాలాలు మాసాలు ప్రభువారు తన ఉచితమైన కనికరాన్ని మన మీద ఉంచి తన కనుదృష్టి పరిధిలో మనలను కంచవేసి భద్రపరిచి ప్రతి కీడు ప్రతి అపాయాన్ని దేవుడు మరి తప్పిస్తూ దేవుని యొక్క వాత్సల్యత చేత అనుదినము మన ఆయుష్ను పొడిగిస్తూ మరి అగ్ని కంచె వేస్తూ మనలని భరిస్తూ మోస్తూ మనకు తోడుగా ఉన్న రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి మరొకసారి నా నిండు మనసుతో మరి ప్రభువారి యొక్క పాదములకు మరి పాదాభివందనం. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మరి మానవుడుగా మనవలే తన యొక్క పరలోక వైభవాన్ని విడిచిపెట్టి బహుదీనుడుగా మరి రక్త మాంసము కలిగిన వాడుగా మన దీన శరీరాన్ని ఆయన ధరించి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండకుండానట్లు దిగంబరులమైన మనలను తన రక్తముతో మనలను కడిగి తన ఆత్మతో దేవుడు మనలను శుద్ధీకరించి తన వాక్యముతో నిత్యము మనలను ఉదక స్నానము చేయిస్తూ దేవుని యొక్క రూపాంతరములోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్తా ఉన్నాడు. లోకములో ఎంతోమంది గనులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు. అయినను మరి ఎన్నిక లేని మనలను దేవుడు తన పరిశుద్ధమైన మహిమ కలిగిన పిలుపులో పాలు దయచేసి దేవుడు మనలను తన కృపకు పాత్రులుగా ఎంచిన దేవునికి, తండ్రి అయిన దేవునికి మరి నేను స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి ప్రథమ కారణమైన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రాయశ్చిత్త బలిగా మన పక్షమున గవిని వెలుపట మరి శ్రమ పొందటానికి మాత్రమే ఆయన ఈ లోకంలో జన్మించాడు. పాప నియమము నుండి తీసివేసి ఒక దైవ నియమము మనలో ఏర్పడాలని మనకు మాదిరిగా ఉండి ఆయన యొక్క అడుగుజాడల్లో నీవు నేను నడుచున్నట్లుగా ఒక మార్గాన్ని ఏర్పరిచి సత్యంలో తను జీవించి వెలుగు సంబంధులుగా మనం ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. మరణ భయము నుండి, దాస్యమనే కాడి నుండి, అపవాది క్రియల నుండి దేవుడు మనలను విడిపించి అపవాదిని కలువరి శిలువలో వాడి యొక్క తలను చితకత్రొక్కి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో
దేవుడు దూరస్తులమైన మనకు పాలు దయచేసి ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే మనము దేవునిలో, దేవుని యొక్క జ్ఞానములో, దేవుని యొక్క కృపలో, సత్యములో జీవించినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క దేవుడు చేసిన ఉన్నతమైన ప్రణాళికను, రక్షణ ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని మనం గ్రహించి దేవుని స్తుతించి ఆరాధించగలిగిన వారముగా ఉంటాము. ఒక చిన్న బిడ్డకి ఒక 500 నోటు ఇచ్చామనుకోండి, ఆ చిన్న పాపకు అర్థమవుతుందండి. కాసేపు ఆడుకొని ఆ పేపర్ని తీసి పక్కన పడేస్తుంది. అలాగా ఆత్మీయంగా మనం పసిబిడ్డలముగా ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలను మనం గ్రహించలేము, దేవుని యొక్క సంకల్పాన్ని మనము గ్రహించలేము. ప్రియమైన వారులారా, దేవునిలో మనము నూతన సృష్టిగా మార్చబడటానికే మన యొక్క పాత స్వభావము, రోత స్వభావమును తొలగించి వేసి ఒక మార్పు చెందిన బిడ్డలముగా మనం ఉండాలన్నదే దేవుని యొక్క ఉపదేశము, తాత్పర్యం అండి. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. మరొకసారి చదువుతున్నానండి. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములో వచ్చినట్లును, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యునుట అవశ్యకము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారులారా, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి. ప్రియమైన వారులారా, మనం అనేకమైన క్రిస్మస్ ఆరాధనలు జరుపుకుంటా ఉన్నాము. కాలము బహువేగముగా పరిగెత్తుతూ ఉంది. ప్రియమైన వారులారా, దినదినము మనలో మార్పు రావాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనము మార్పు చెందిన వారమైతేనే, మార్పు మనం తెచ్చుకుంటేనే, ఆ మార్పు కలిగిన వారు మాత్రమే కడబూర ధ్వని మనం విని అప్పుడు మనము మార్పు చెందుతామండి. ఇప్పుడు మార్పు లేకుండా అప్పుడు మనము మార్పు చెందలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవాధిపతి అయిన దేవుడు మనలను ప్రేమించి తన ఉన్నతమైన పరలోక పిలుపులో మనకు పాలు దయచేసి ఆ పరలోక వర్తమానము ఆ యెరూషలేము పట్టణములో, బెత్లెహేం అనే గ్రామంలో, ఎంతో స్వల్పమైన ఆ గ్రామంలో పేరు ప్రఖ్యాతలు లేకుండా, ఒక రాజవంశంలో పుట్టకుండా, రాజుల గృహములో పుట్టకుండా, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారికి పరలోక సందేశము
వారికి ప్రత్యక్షత చేయకుండా రాత్రి వేళ మరి గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచున్నప్పుడు పరలోక సైన్య సమూహము వెలుగుతో మరి పరలోక సందేశాన్ని అందించారు. ఎవ్వరు ఎన్నిక చేయరండి గొర్రెల కాపరులు. వారు ఊరికి వెలుపట ఉంటారు, అడవుల్లో ఉంటారు, మందతోనే ఉంటారు, మనుషులతో ఉండరు వాళ్ళు. అలాంటి వారికి దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సాక్షాత్కారము వారికి కలిగి వారి కనులతో దేవదూతలను చూశారు, వారు కనులతో వెలుగును చూశారు, దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, దేవుని యొక్క సందేశాన్ని వారు తీసుకున్నారు. వారు తీసుకొని ప్రభు చెప్పిన ప్రకారంగా మరి మరియ యొద్దకు వెళ్ళి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసును చూసి వారు ఎంతో సంతోషించి ఒకరితో ఒకరు చెప్పుకొని దేవుని యొక్క మాటలను ప్రకటిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. వారు ఆ విధంగా ప్రచురం చేశారు కాబట్టి సత్య సువార్తను, పరలోక సందేశాన్ని, శుభవర్తమానాన్ని, ఆ యొక్క శుభవర్తమానము మన గడప వరకు వచ్చింది, మన ఇంటి వరకు వచ్చింది. అదే ఒకవేళ రాజుల గృహములో ఒకవేళ ప్రభు జన్మించినట్లయితే కేవలము దేవుడు ధనవంతులకు మాత్రమే ఆయన దేవుడై ఉండే, ఆయన రక్షణ, ఆయన మార్గము, ఆయన జీవం కలిగిన ఉపదేశము కేవలము మరి ఘనులకు మాత్రమే అంతేదండి. సామాన్యమైన ప్రజలకు కూడా దేవుడు చేరుకోవాలని, అందుబాటులో ఉండాలని మరి సామాన్యమైన మరి గొర్రెల కాపరులకు కూడా దేవుడు తన రక్షణ ప్రణాళికను బయలుపరిచాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానం అనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వర్లారా, ఎవరి పాపములు తుడిచివేయబడతాయో, ఎవరి పాపములు క్షమించబడతాయో, ఎవరైతే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తారో వారికి మాత్రమే పరలోకంలో ఏలుబడి చేయించిన సమాధానంతో వారి హృదయము, వారి జీవితము ఏలుబడి చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సమాధానము అనగా ఆత్మఫలములో ఒకటి సమాధానము. పరిశుద్ధాత్మ మనకు అభిషేకించబడినప్పుడు, దేవుడు మనలో క్రియ చేస్తున్నప్పుడు, దేవుడు మనలో పనిచేసినప్పుడు, మనం సమర్పణ కలిగిన జీవితాన్ని మనం చేస్తున్నప్పుడు మన యొక్క కొరతలు, కొదువలు మరి వాటన్నిటినీ ప్రభు వెలుగులో మనలను మనము పరిశీలించుకొని ఒక శుద్ధ హృదయముతో దేవుని మనం వెతికి కనుగొనున్నట్లుగా అటువంటి గ్రహింపు, అటువంటి దైవ జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఏ విధముగా దేవుడు మోషేతో చెప్పాడో, మరి నీవంటే ఒక ప్రవక్తను నేను మీ సోదరులలో నేను పుట్టిస్తానని ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవుడు మోషేకు వాగ్దానం చేశాడో ఆ విధముగానే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన రక్షకుడుగా మనలను ఏ విధంగా మోషే దాస్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను వారిని వెలుపలికి ఎలా తీసుకొని వచ్చాడో, ఆ ఇనుప కాడి నుండి, ఆ భయంకరమైన చెర నుండి, దాస్యము నుండి వారిని ఏ విధంగా బయటికి తీసుకొచ్చి మరి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో ఒక విశ్రాంతిలో ఏ విధంగా ప్రవేశపెట్టాడో ఆ విధముగానే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చినట్లు పరిశుద్ధులకు నిర్ణయించబడిన ఆ విశ్రాంతిలో అల్పులము, దీనులము, దేవుని యొక్క యోగ్యత, దేవునితో మరి దేవుడు కోరుకున్నంత మార్పు మనలో లేనప్పటికీ మనలను చెయ్యి విడవక, ఎడబాయక, మనలను ఓర్చుకొనొచ్చు భరిస్తూ మనం ఇంకా మార్పు చెందుతామేమో అని దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడుగా
మరొక సంవత్సరాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ప్రవక్తలతో మరి సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి ప్రవచించారండి. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము, నీ సంతానమందు భూలోక వంశములనియు ఆశీర్వదించబడునని. ఆ సంతానం ఎవరు అంటే రక్షించబడిన దేవుని బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వారలారా, మరి దేవుడు మనల్ని ఇంతగా మరి ఆయన స్వాస్యముగా, ఆయన రూపములోనికి, ఆయన పోలికలోనికి దేవుడు మనలను తీసుకుని రావాలనుకుంటా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో మరి నిజమైన సత్యాన్ని మనము మరుగు చేయకుండా దేవుని సత్యమైన మనసుతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, సమర్పణ కలిగిన మనసుతో మనం ప్రభుని స్తుతించి ఆరాధించినట్లయితే, ఏ విధంగా గొల్లలు, ఆ గొర్రె కాపరులు ఏ విధంగా వారు ఒకరితో ఒకరు చెప్పుకొని వారు ప్రచురం చేస్తూ ఏ విధముగా ముందుకెళ్ళిపోయారో, ఆ విధముగానే మనము కూడా తెలిసిన సత్యము, అనుభవించిన దేవుని యొక్క రుచి మనము మన మట్టుకే ఉంచుకొనక, దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో మనము అనుభవించినవి, చూసినవి మనము కూడా ఆ సత్య దేవుని గురించైనా ప్రకటన, ప్రచురము చేస్తూ ఉన్నట్లయితే మరి మనము కూడా అనేకులకు మనం వెలుగుతూ అనేకులను మరి దేవుని కొరకు వెలిగించబడే బిడ్డలముగా, బుద్ధిమంతులైతే మరి ఆకాశ నక్షత్రములోని తేజస్సుతో వారు ప్రకాశిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయో చూడండి. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 21వ వచనం, ఈ జీవమును గూర్చిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. దేవుని యొక్క మాటలు జీవము, నిత్య జీవము. దేవుని యొక్క మాటలు జీవము, నిత్య జీవము. జీవమిచ్చుటకు, అది సమృద్ధిగా ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ప్రభువారు వచ్చారు. ప్రియమైన వారులారా, ఇటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలతో, అనుభవ జ్ఞానముతో మనము ప్రభులో మనము జీవించినట్లయితే కుడికి కానీ ఎడమకు కానీ మనము తొలగిపోకుండానట్లు దేవుని యొక్క వాక్యము మనలను భద్రపరుస్తుందండి. చూడండి 30వ వచనము, మీరు మ్రానున వ్రేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారుమనసు పాపక్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ప్రియమైన వారులారా, మ్రానున వ్రేలాడదీసి సంహరించిన యేసుని మరి తండ్రి అయిన దేవుడు మరి మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని లేపారు. ఆయన జయశీలుడు, మరణాన్ని గెలిచిన వాడు. ఆయన దేవుడు ఎందుకు లేపాడో యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే, ఆ ప్రాయశ్చిత్త బలిగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా, దైవ కుమారుడే కానీ ఒక మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించి ఉన్నారు. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణ దయచేయుటకై. ప్రియమైన వారులారా, ప్రియమైన దేవుని జనాంగమా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ ఇంకను మన పాపములు క్షమించబడకుంటే ఇదే అనుకూలమైన సమయము, ఇదే ఉన్నతమైన మంచి అవకాశము. ప్రియమైన వారులారా, ప్రపంచంలో నలుమూలలో అనేకమైన దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాతావరణంలో అనేకమైన మార్పులు వస్తూ ఉన్నాయి. దేవుని యొక్క ప్రవచనాలు
ఈ చివరి దినాలలో జరగాల్సినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో మరి సెలయేరులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవన్నీ దేవుని యొక్క ప్రవచన వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నిటినీ మనము చెవులతో వింటున్నాము, కళ్ళతో చూస్తున్నాము. ప్రియమైన వారలారా, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహింపబడు పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తాడు అంటే మనలో మార్పును తీసుకొని వస్తాడు, మనలను మారుస్తూ ఉంటాడు, దేవుని వాక్యాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటాడు, దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యానికి అప్పగించుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులై మనం ఉన్నట్లయితే, దేవుడు నిశ్చయముగా దేవుడు తన ఆత్మలో దేవుడు మనకి పాలు దయచేసేవాడుగా ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మీ యుద్ధకు పంపెనని చెప్పాను. మరొకసారి చదువుతున్నానండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన, మనం ఎప్పుడైతే మన యొక్క దుష్టత్వంలో నుంచి మనము మరలుకుంటామో, విడిచిపెడతామో, మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాను. ఎప్పుడైతే మనము చెడుతనాన్ని విడిచిపెడతామో, దుష్టత్వం నుండి మనం దూరంగా పారిపోతామో, ఎప్పుడైతే మనం చెడుతనాన్ని అసహించుకుంటామో, అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యములు ప్రభువారు జరిగిస్తారండి. ప్రియమైన వారులారా, ఈ యొక్క సంవత్సరాంతమున మరి ఈరోజు 27వ దినము, ఇంకా ఒక 4 రోజుల్లో మనము మరి నూతనమైన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోతా ఉన్నాము. ప్రియమైన వారులారా, మరి దేవుని యొక్క వాక్యము మన యొద్దకు వస్తుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మనం దేవుని యొద్ద నుండి పొంది మన హృదయమును నలగొట్టుకొని పశ్చాత్తాపముతో కూడిన మార్పు, ఏడవటం కాదండి, పశ్చాత్తాపంతో కూడిన ఒక జీవితంలో మనకు మార్పు, చేంజ్ ఆఫ్ లైఫ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్ మనలో రావడానికి మన అవయవాలను నీతికి సాధనాలుగా మనం అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేస్తాడండి. మరొకసారి చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచి తిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడ ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమించున్నాడు. ఇతడు ఐగుప్తులో ఎర్ర సముద్రములోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతో అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనిన వాడితడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవవాక్యములు దేవుడు మనకు అనుగ్రహించాడండి. అందుకే దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉంది అంటా ఉన్నాడు. మరి ఏ విధముగా నేడు రక్షకుడు మీ కొరకు, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు, నా కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఆయన రక్షించటానికి, విడిపించటానికి. మరి అల్పులము దీనులమైన
మన యుద్ధకు దేవుని యొక్క సత్య సువార్తను వస్తుండగా నిండు మనసుతో కాలేబు దేవుని ఎలా స్తుతించి ఆరాధించాడో మనము కూడా మన పితరుల వలె భయభక్తులు కలిగిన వారమై తరము వెంబడి తరము మరి ఉన్నతమైన ప్రభు నామాన్ని ప్రచురపరుస్తూ దేవునికి సాక్షులుగా మరి జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని దయచేనుగాక. దైవాశీస్సులో.